వచ్చే నెల 7 లోపు మంత్రివర్గ విస్తరణ అంటూ మరొక వార్తా కథన చూడొచ్చు. ఏడాది వేడుకలకు పూర్తిస్థాయి క్యాబినెట్ ఇక్కడ అంటూ ఇక 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారంటూ వార్తా కథనం. వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ జరగనుందంటూ మరొక వార్తా కథనం కూడా గమనించవచ్చు. 2 రెడ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీలో 4 ఎమ్మెల్యేలు దిగనున్నారు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు పదవి దక్కే అవకాశం ఉందంటూ కూడా వార్తాకరణ. మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 7వ తేదీలోపు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆశావాహులు లేకపోతే ఎవరైతే పోటీలో ఉన్నారో, ఎవరైతే మరి ఫైనల్గా ఖరారు లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం పడుతున్నారు. మొత్తానికి వచ్చే నెల 7 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా దీనికి సంబంధించిన వార్త కదా. ఈ మేరకు సర్కార్ కూడా ఒక గట్టి ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, ముందుకు వెళుతుందంటూ దీనికి సంబంధించిన వార్త కథనాలను చూడొచ్చు.